నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు. 5 ఏళ్లలో పల్లెలకు కొత్త రూపు తెస్తామని వానపల్లిలో సీఎం ప్రకటన. పంచాయతీల బలోపేతానికి ఏటా 4 గ్రామ సభలు. యువత మహిళలు భాగస్వాములు కావాలని పవన్ పిలుపు. నైపుణ్య గణన సర్వే అర్థవంతంగా నిర్వహించాలన్న లోకేష్. ప్రొఫైల్స్ ను కంపెనీలు నేరుగా చూసుకునే అవకాశం ఉంటుందని వెల్లడి. మాచర్ల మున్సిపాలిటీపై ఎగిరిన పసుపు జెండా. వైసీపీని వీడి టీడీపీలో చేరిన 16 మంది కౌన్సిలర్లు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ. శాంతి, సుస్థిరత, ద్వైపాక్షిక సహకారంపై నేతల చర్చ. స్టాక్ మార్కెట్లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం. నిధుల మళ్లింపు కేసులో 25 కోట్ల జరిమానా. వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. గ్రామాల్లోని పేదలందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం పల్లెల్ని పట్టించుకోలేదన్న చంద్రబాబు కేంద్రం సాయంతో గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లిలో పర్యటించారు. ముందుగా పళ్లాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత స్వర్ణ వానపల్లి పేరుతో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టమని చంద్రబాబు తెలిపారు. నరేగా కింద ఈ ఏడాది 84 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుందని వెల్లడించారు. సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి. గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టుల అవసరాలు లేదంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదికపై చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం. నరేగా ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా 4,500 కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం 87 రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి. అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి. 100 రోజులు ఉపాధి కల్పించాలి. వైసీపీ ప్రభుత్వం సర్పంచ్లను ఉత్సవ విగ్రహాల్లా మార్చిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆర్థిక సంఘం నిధులను పక్కదారి మళ్లించారని మండిపడ్డారు. భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో అదే సమయంలో గ్రామ సర్పంచ్ కూడా అంతే ముఖ్యం. గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్. ఆ ఎన్నికలు కూడా ఎంత అపహాస్యం చేశారో మొన్న ఎన్నికల్లో మీరు చూశారు. ఎన్నికలు జరగనీయకుండా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు. రౌడీజం చేశారు. ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్లీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా. ప్రజలు ఇస్తే వచ్చేది హోదా. ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి. అట్లా కాకుండా దబాయిస్తానో నేరాలు చేస్తానో బెదిరిస్తానో వచ్చేది కాదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు. ఈ రోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు. ఉత్సవ విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తానే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా. మళ్లీ 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. రాబోయే 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వానపల్లిలో 610 ఇళ్లు ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈ రోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా. ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది.
మట్లో తిరిగే పని లేదు. 2500 కిలోమీటర్ల బీటీ రోడ్ వేస్తాం. 4 లక్షల ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం. 5 లక్షల పంట కుంటలు దోతాం. ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి, ఆవులుంటే ఆవులకు గాని, గేదెలుంటే గేదెలకు గాని, మేకలకు గాని షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం. మళ్లీ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. 1,50,000కు శ్రీకారం చుడతాం. ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం. ఈ ఊర్లో కూడా ఒక 600 మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్లు చెప్పాడు. ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేయించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత. మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా, ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలకు ఒక మాట ఇచ్చా, ఉచిత గ్యాస్ ఇస్తానని. అది కూడా ఇస్తా. మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మీరు ధాన్యం ఇచ్చినటువంటి 2 రోజులకు 48 గంటల్లో మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గ్రామ పంచాయతీలు బలోపేతమైతేనే రాష్ట్రం, దేశం పురోగమిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సర్పంచ్గా పనిచేసే వ్యక్తి నిబద్ధతతో ఉంటే దేశానికి ఆదర్శంగా నిలవచ్చని అన్నా హజారే నిరూపించారని గుర్తు చేశారు. పంచాయతీ ఆస్తులు కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీలే దేశానికి పట్టుగొమ్మలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లెలో స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఏటా 4 గ్రామ సభలు నిర్వహిస్తామని పవన్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, నిధులు దారి మళ్లించి అభివృద్ధిని అటకెక్కించిందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలు బలపడితేనే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని పవన్ తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదన్న పవన్ అవసరమైతే గూండా యాక్ట్ తెస్తామని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలంటే గ్రామ సభ చాలా కీలకం. మనకి గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థని 41,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన, అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా. రోడ్లు కానీ, సగటు మనకి అవసరాలు కానీ, మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మిగతా 25,000 కోట్లు ఏమైపోయినాయో, ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు. అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశానికే వెన్నెముక పంచాయతీరాజ్ వ్యవస్థ. అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందనేది మన గ్రామాలు చూపించినాయి. 13,326 పంచాయతీలు గనక బలపడితే, నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే, మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం. మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది. అంటే మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే, మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి, నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడుతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల బలోపేతం కోసం 998 కోట్లు విడుదల చేశామని పవన్ గుర్తు చేశారు. ఎక్కువ గ్రామాల్లో వైసీపీ సర్పంచులు ఉన్నా రాజకీయాలకు అతీతంగా నిధులు ఇచ్చామన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధిగా ఎదిగేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. స్వర్ణ పంచాయతీ గురించి చంద్రబాబు గారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి గ్రామంతో భవిష్యత్తు ఏంటంటే, మీకు ప్రతి గ్రామం ఇక్కడే కూర్చున్న యువతకి మీరు ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతాం, తల్లిదండ్రులు వదిలేసి. పగడాల లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక, ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు మనం మా చదువుకున్న ఇక్కడ బిడ్డలందరూ, ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి. ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి. ఒక్క పురుషుడు అడగలేదు ఈ రోజు దాకా, కానీ ఒక ఆడబిడ్డ అడిగింది. నాకే ఐడియా రాలా, స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ తీసుకోవాలని అనుకున్నాం, కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది. నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అది
మనకి వలసలు వెళ్ళిపోతా ఉన్న రాయలసీమ నుంచి వలసలు ఆగటానికి మన రాయలసీమని మనకి ఒక యాంకరింగ్ చేయడానికి ఇక్కడే అభివృద్ధి వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తుంది. మీకు ఆ మాట నేను ఇస్తాను. మైసూరువారిపల్లె పంచాయతీకి 10 సెంట్ల స్థలం ఇచ్చిన రైతు కారుమంచి నారాయణను పవన్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన్ను ప్రశంసిస్తూ ఫోటో తీసుకున్నారు. పంచాయతీ ఆస్తి 8 సెంట్లని తెలుసుకొని నాకున్న భూమిలో 10 సెంట్లు ఇస్తానని ముందుకు వచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు. ఎంతమంది వస్తారో లేదో తెలియదు, కానీ ఈ రోజున కారుమంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు ఇవ్వండి స్థలం, మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాని ప్రారంభోత్సవాన్ని మీ పక్కనే వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం. మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా, రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా, ప్రభుత్వాన్ని ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కారుమంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకోండి. ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారుమంచి నారాయణరావు గారి ఫోటో మధ్య ఫోటో. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నైపుణ్య గణనను మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. యువత విద్యార్హతలు తదితర వివరాలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తుందని తెలిపారు. ఆయా ప్రొఫైల్స్ ను ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామని లోకేష్ వెల్లడించారు. తద్వారా ఆయా కంపెనీలే అవసరాలకు తగిన నైపుణ్యమున్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తెస్తామని లోకేష్ తెలిపారు. యువత ప్రజలను అపోహలకు గురిచేసే అనవసరమైన ప్రశ్నలు అడగొద్దని లోకేష్ సూచించారు. నైపుణ్య గణన సర్వే అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమేనని, ఆ దిశగానే నైపుణ్య గణన జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలని నిర్దేశించారు. నైపుణ్య గణన తర్వాత యువతలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధమయ్యాకే మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సస్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు. అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వ స్పందన సరిగా లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే సత్వర స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టిందన్నారు. అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను జగన్ పరామర్శించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు సంస్కరణలు తీసుకురావాలని, భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలని డిమాండ్ చేశారు. అచ్యుతాపురంలో ప్రభుత్వం స్పందించిన తీరు అన్నిటికన్నా బాధాకరమైన విషయం. అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి. ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపించాలి. మరో 2 వారాలు, మరో 3 వారాలు టైం ఇస్తాం. మరో 3 వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీరందరికీ కూడా, చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రాకపోతే మాత్రం బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తారు. జగన్ ఆరోపణల్ని హోంమంత్రి అనిత తీవ్రంగా తప్పుపట్టారు. ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసిన రాజకీయ విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. కళ్ళుండి కొంతమంది చూడలేరు, చెవులుండి కొంతమంది వినలేరు. ఆ రెండింటికి సంబంధించిన బాధ్యత మా పులివెందుల ఎమ్మెల్యే, మా దరిద్రం. ఎసెన్షియా కంపెనీలోని ఎప్పుడైతే ఘటన జరిగిందో, ఘటన జరిగిన 1 అవర్లో కలెక్టరు, ఎస్పీ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడ కూర్చుంది. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అందిందో లేదో వెళ్ళి వాళ్ళ తాలూకా మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ మీడియా ఉంది కదా, చెక్ చేసుకోమనండి. నిన్న వితిన్ 24 hours అసలు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది. ఎన్ని రోజులకి చెక్లు ఇచ్చారో, ఆ చెక్లు ఏమైనాయో కూడా మాకు తెలుసు కదా. సుమారుగా 5 సంవత్సరాల కాలంలో 120 మంది చనిపోయారు. మరి 120 మంది చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చోలేదే. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే. క్షతగాతులు వాళ్ళని పరామర్శించడమే కాకుండా ఎక్కడ ప్రాబ్లం జరిగిందో ఆ సైట్కి వచ్చి చూసి ఇమీడియట్గా ఏ కంపెనీ అండి వితిన్ 24 hours కోటి రూపాయలు చెక్ ఇచ్చింది. ఇంకా గవర్నమెంట్ ఏంటి వర్క్ చేయలేదని అతగాడు అంటున్నాడు, అర్థం కావట్లేదు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసేజ్లో ప్రమాదం మరవక ముందే పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కంపెనీలో గత అర్ధరాత్రి రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. వారికి విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఒకరిని విజయనగరానికి చెందిన కమిస్టర్ సూర్యనారాయణ, మరో 3 జార్ఖండ్కు చెందిన లాల్ సింగ్, కోహర్, రోసాగా గుర్తించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. బాధితులను హోంమంత్రి అనితతో పాటు ఎంపీ, సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. దురదృష్టం ఏమిటి అంటే 5 సంవత్సరాల నుంచి కెమికల్ మిక్స్ చేస్తున్న ఒక అనుభవం ఉన్న వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఆయనే మిక్స్ చేస్తా ఉన్నాడు. 3 అయితే లేబర్, జార్ఖండ్ వాళ్ళు, ఒక ఆయనే ఎగ్జిక్యూటివ్. మరి 5 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నానండి, ఎప్పుడు చిన్న సంఘటన కూడా జరగలేదు, ఎలా జరిగిందో తెలియట్లేదు అని చెప్పాడు. ఆ గదిలో ఉన్నది 4 కూడా బయటకు నడుచుకుంటూ వచ్చి తలుపు తీసుకుని అందరిని పిలిస్తే అందరూ వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చిన సందర్భం ఆయనే చెప్పారు. ప్రొడక్షన్ లాక్కున్నా 10 రోజులు, 4 రోజులు పర్లేదు. ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి యాజమాన్యానికి ప్రభుత్వం తరఫున, మా తరఫున వారికి విన్నవించుకోవడం జరుగుతుంది. అగ్రిగోల్డ్ భూముల అవకతవకల కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్కు విజయవాడ ఎస్సీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 25,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి 2వ శనివారం ఎస్సీబీ కార్యాలయంలో సంతకం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, నివాసముండే చిరునామా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఎస్సీబీ అధికారుల విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూమిని కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించిన కేసులో జోగి రాజీవ్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, తెలుగుదేశం ఏజెంటుపై దాడి, ఆ తర్వాత రోజు కారంపూడిలో విధ్వంసాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సిఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ అప్పగించాలని, ప్రతి వారం పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం పెట్టాలని పిన్నెల్లికి హైకోర్టు షరతులు విధించింది. ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల పురపాలికపై తెలుగుదేశం జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యాలు, బెదిరింపులతో మున్సిపాలిటీని వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో పిన్నెల్లి ఓడడం, జూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో సీన్ రివర్స్ అయింది. మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరి నరసింహారావు సహా 16 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. వైసీపీ తరపున చైర్మన్గా ఉన్న యేసోబు వారం రోజుల క్రితమే తన పదవికి రాజీనామా చేశారు. కొత్త చైర్మన్గా నరసింహారావు ఎన్నికయ్యారు. మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం కలిసి పనిచేస్తామని నూతన చైర్మన్ నరసింహారావు తెలిపారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విద్యార్హత ధ్రువపత్రాలపై సిఐడితో విచారణ చేయించాలని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. తమ్మినేని విద్యార్హత పత్రాలు నకిలీవని, ఆముదాలవలసలో అనేక ఆస్తులకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు. గతంలో రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశానని, అప్పుడు రాష్ట్రపతి నుంచి వచ్చిన లేఖను వైకాపా ప్రభుత్వం, అప్పటి సీఎస్ పట్టించుకోలేదని రవికుమార్ చెప్పారు. ఫేక్ డిగ్రీ తయారు చేయించిందేమో హైదరాబాద్లో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలంగాణకు సంబంధించింది. ఆయన అడ్మిషన్ పొందినటువంటి యూనివర్సిటీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక దొంగ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేస్తేనే తన పైన రికవరీ చేసి క్రిమినల్ కేసు పెడుతున్నారు. అటువంటిది 5 సంవత్సరాలు స్పీకర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఒక డిగ్రీ డాక్యుమెంట్, ఒక ఫోర్జ్డ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు చట్టం దాని పనేది చేయాలనేటటువంటిది నా అభిమతం. ఇది ఒకటే కాదండి, ఆమదాలవలస నియోజకవర్గంలో చాలా ఫేక్ ప్రామిసరీ నోట్లు తయారు చేసి కేసులు వేశాడు. నాకు తెలిసి, ఇంకా నాకు తెలియకుండా ఎన్నున్నాయో నేను చెప్పలేను, కానీ 16-17 ఇతరుల తాలూకా ఆస్తుల పైన ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. విజయవాడలోని వివిధ న్యాయస్థానాల్లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను విధుల నుంచి తొలగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 6 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తొలగిస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజకీయ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావటం, కోడ్ నిబంధనల్ని ఉల్లంఘించారనే అభియోగాల మేరకు వీరిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
విజయవాడ ఏసీబీ కోర్టు సహా వివిధ సెషన్స్ కోర్టుల్లో పనిచేస్తున్న అదనపు పీపీలను తక్షణం తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా విధుల నుంచి తప్పిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. పుణేకు చెందిన వ్యాపారవేత్త సన్నీ నానాసాహెబ్ వాగ్ చౌరే కుటుంబం 25 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ విరామ సమయంలో చౌరే కుటుంబ సభ్యులు వెంకన్న సేవలో పాల్గొన్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ధరించారు. యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కీవ్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరినొకరు కరచాలనం, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోదీని జెలెన్స్కీ జాతీయ మ్యూజియంలోని మార్టిరాలజిస్ట్ ప్రదర్శన వేదిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రష్యా దండయాత్రలో అసువులు బాసిన చిన్నారుల ఫోటోలు, వీడియోలను జెలెన్స్కీ మోదీకి చూపించారు. అనంతరం ఫోమిన్ బొటానికల్ గార్డెన్ కు వెళ్లిన మోదీ మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ఆ తర్వాత అధ్యక్ష భవనమైన మారిన్స్కీ ప్యాలెస్ కు జెలెన్స్కీ మోదీని తీసుకెళ్తారు. అక్కడ శాంతి, సుస్థిరత ప్రాముఖ్యతతో పాటు ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ 5 ఏళ్ల నిషేధం విధించింది. నిధుల మళ్లింపు కేసులో అనిల్ అంబానీపై 5 ఏళ్ల పాటు నిషేధంతో పాటు 25 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించినట్లు సెబీ వెల్లడించింది. అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ RHFL నిధులను మళ్లించారని సెబీ తన నివేదికలో ఆరోపించింది. అందుకోసం కంపెనీకి చెందిన కీలక అధికారులతో కలిసి కుట్ర పన్నారని పేర్కొంది. RHFL డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వాటిని యాజమాన్యం బేఖాతరు చేసినట్లు తెలిపింది. అనిల్ ప్రభావంతో కీలక అధికారులు కావాలనే నిబంధనలను అతిక్రమించారని ఆరోపించింది. దీంతో సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి అనిల్ను 5 ఏళ్ల పాటు నిషేధించింది. RHFLలో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు మరో 24 సంస్థలకు నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దని ఆంక్షలు విధించింది. ఏ నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తిత్వ సంస్థలో డైరెక్టర్ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. అటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి 6 నెలల పాటు నిషేధించింది. 6 లక్షల రూపాయల జరిమానా విధించింది.